హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నాని ముకుంద్. మనం ఈ వీడియోలో మన ఫ్రెండ్స్ మనల్ని ఎంత ఈజీగా మోసం చేస్తారు, నేను నా లైఫ్లో ఫేస్ చేసిన 3 ఇన్సిడెంట్స్ గురించి మనం ఇప్పుడు మాట్లాడుకుందాం. వీడియో కొంచెం లెంతీ అవుద్ది, సో వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. నచ్చితే లైక్ చేయండి. కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తుంటే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. చాలామంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. ప్లీజ్ ట్రై టు సబ్స్క్రైబ్. తర్వాత మీరు మీ లైఫ్లో మీ ఫ్రెండ్స్ ఎవరైనా మిమ్మల్ని మోసం చేశారా? ఒకవేళ చేస్తుంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇక మనం లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్తే, మొదటగా నేను వాళ్ళ పేర్లు రివీల్ చేయను, బట్ నేను 3 ఇన్సిడెంట్స్ ఫేస్ చేశాను. ఒకటి వచ్చి, ఒక అబ్బాయి 10th క్లాస్ ఫ్రెండ్ అనుకోండి, మా ఊరు దగ్గరే, ఫోన్ చేశాడు. విధంగా పాపకు బాగాలేదు అని చెప్పి ఒక 2000-3000 వేయించుకున్నాడు. ఎగ్జాక్ట్ గుర్తులేదు. సరే, పాపకు బాగాలేదు కదా అని చెప్పి వేసాను. వేసిన తర్వాత ఒక 1 మంత్ ఇస్తా అన్నాడు. ఆ 1 మంత్ కాస్త 2 మంత్స్ అయింది, 3 మంత్స్ అయింది, 6 మంత్స్ అయింది, ఇవ్వలేదు. మధ్యలో నేను రీచ్ అవ్వడానికి ట్రై చేశాను. మొబైల్లో కాల్ రింగ్ అవుతున్నా కానీ లిఫ్ట్ చేయట్లేదు. ఒక్కొక్కసారి వాళ్ళ వైఫ్ చేత లిఫ్ట్ చేయించి ఈ విధంగా లేడు, అక్కడికి వెళ్ళాడు, ఇక్కడికి వెళ్ళాడు అని కహానీలు చెప్పడం స్టార్ట్ చేశారు. మనీ లేదని చెప్పొచ్చు, లేదంటే నేను ప్రాబ్లమ్స్లో ఉన్నా అని చెప్పొచ్చు. ఏదైనా చేయొచ్చు కదా. ఇలా ఫోన్ లిఫ్ట్ చేయకుండా మనం ఎప్పుడైనా ఎవరికన్నా హెల్ప్ చేయడానికే ఉంటాం. సో ఆ హెల్ప్ అనేది ఇలా రివర్స్ అవుతుంది మనకి. అలా సరే అని చెప్పి ఇంకా వదిలేశాను. సో మీరు ఎవరైనా మీ ఫ్రెండ్స్కి ఎవరికైనా హెల్ప్ చేయాలనుకుంటే అది 1-2 సార్లు కన్ఫామ్ చేసుకొని, అసలు ఇష్యూ ఉందా లేదా అవి తెలుసుకొని మాత్రం డబ్బులు ఇవ్వండి. లేదా ఆ ఇచ్చిన డబ్బులు మళ్ళీ ఎక్స్పెక్ట్ చేయొద్దు. సో ఇదైతే ఒక కేసు. ఇంకొక కేసు చాలా డిఫరెంట్ అండి. ఇంకొక కేసు అయితే, అదే ఇంటర్మీడియట్ ఫ్రెండ్ సార్ కాల్ చేశాడు. కాల్ చేసి ఈ విధంగా ఎలా ఉన్నావు, ఏంది, ఎంత నైస్గా అంటే ఎలా ఉన్నావు, ఏంది, ఎక్కడున్నావు, ఏం జాబ్ చేస్తున్నావు, ఇలా డీటెయిల్స్ అన్నీ అడిగాడండి. సరే కదా, మన ఫ్రెండే కదా అని చెప్పి నేను సరే అన్నీ చెప్పుకుంటూ వెళ్తే లాస్ట్లో ఈ విధంగా మ్యారేజ్ అయింది, కొంచెం మనీ ఇబ్బందుల్లో ఉన్నాను, అది ఇది అంటే నా దగ్గర డబ్బులు లేవని చెప్తే సరే ఈ విధంగా ఒక క్రెడిట్ కార్డు, ఆర్బిఎల్ క్రెడిట్ కార్డు ఉంది, దాన్ని నాకు అప్లై చేయించు నీ పేరు మీద, అది ఇదని చెప్పి నా పేరు మీదే, నా అడ్రస్ మీదే, 2 నాయే. ఇంకా చేయించుకోమంటే యాక్చువల్గా మొబైల్ నెంబర్ కూడా నాదే, మొబైల్ నెంబరు అన్నీ మొత్తం డీటెయిల్స్ నాయే. కార్డు మాత్రం ఆ అబ్బాయి యూస్ చేసుకున్నాడంట. ఫస్ట్ అలా వెరిఫికేషన్ అయింది, తీసిచ్చిన తర్వాత ఒక యాప్ ఏదో ఉందండి, దాంట్లో ఆర్బిఎల్ది ఒక యాప్ ఉంది. ఆ యాప్ ద్వారా 1 lakh రూపీస్ తీసుకున్నాడు, క్రెడిట్ చేసుకున్నాడు. దాని తర్వాత మామూలు మంత్లీ ఇన్స్టాల్మెంట్స్లో కట్టాలి కదా. సో ఒక్క ఇన్స్టాల్మెంట్ కూడా కట్టలేదు, ఒక్కడంటే ఒకడు కట్టలేదు. ఎంత వరస్ట్ కేసు అంటే ఒక్కటే కట్టలేదు. ఒక 6 months or 8 months తర్వాత నాకు కాల్ వచ్చింది, ఈ విధంగా మీ క్రెడిట్ కార్డ్ మీద అమౌంట్ ఇన్స్టాల్మెంట్లో పెరిగిపోతూ ఉంది, ఈ విధంగా కట్టట్లేదు అని. నేను ఇప్పుడు వెంటనే ఫోన్ చేస్తా, నేను ఇట్లా కడతాను, రేపు కడతాను, ఎల్లుండి కడతాను అని చెప్పి సాగదీశాడు. అది 1 lakh కాస్త 1,25,000 అయింది. ఇంకేం చేద్దాం, ఆ టైంలో ఇంచుమించు సూసైడ్ చేసుకునేంత స్టేజ్కి వెళ్ళాను. కానీ దేవుడు వద్దు, నువ్వు చేయలేదు తప్పు అని. తర్వాత మా రూమ్కి వచ్చారు, నేను ఇచ్చాను కదా అడ్రస్, ఆ అడ్రస్కి వచ్చారు, వెరిఫై చేసుకున్నారు. ఇంకా మా రూమ్మేట్స్ నాకు ఫోన్ చేశారు,
అరే ఈ విధంగా క్రెడిట్ కార్డు వాళ్ళు వచ్చారు, మనీ పే చేయలేదంట, అది ఇదంటే, నేను ఎప్పుడు పే చేయలేదురా, నేను పే చేస్తానన్నాను, అది ఇది చెప్పి ఆ ఆ క్రెడిట్ కార్డు ఏంది దాని గురించి చూస్తే అది నేనే చేశాను, నేనే ఆయనకి ఇచ్చాను మహానుభావుడికి. ఇచ్చిన తర్వాత ఏమైంది, లాస్ట్కి డబ్బులు ఇంక ఫోన్ లిఫ్ట్ చేయడం మానేశాడు. ఇంక అప్పుడే అర్థమైపోయింది, ఓకే నేను డబ్బులు కట్టడు, మనమే కట్టుకోవాలా. ఆ టైంలో మా నాన్నగారు సపోర్ట్ చేసి ఈ విధంగా తప్పులు జరుగుతుంటాయి అని సపోర్ట్ చేసి ఆ డబ్బులు పే చేసి వాళ్ళ ఇంటికి వెళ్ళాం అన్నమాట. వాళ్ళ ఇంటికి వెళ్తే వాళ్ళు చెప్పిన సమాధానం ఏంటంటే, ఇది ఇర్రెస్పాన్సిబుల్ పర్సన్స్, వాళ్ళ ఫాదర్ కానీ వాళ్ళ అక్క వాళ్ళు కానీ, ఎందుకు వాళ్ళ గురించి చెప్పినా వేస్ట్. అసలు అక్కడికి వెళ్ళి వాడి గురించి అడగడమే వేస్ట్. వాళ్ళు ఒకటే వాళ్ళే చెప్తున్నారు, వాడు ఎదవా, వాడికి ఎందుకు ఇచ్చారు అని చెప్పి వాళ్ళే చెప్తున్నారు. ఇంకా దాని గురించి ఇంకేం మాట్లాడతాం. సరే, రెండో కేసు పోయింది. ఇంచుమించు 1,25,000 1,30,000 పక్క. ఫస్ట్ కేసు ఎంత, అది తక్కువే, అది పాపకి బాగాలేదని తీసుకున్నాడు. సరే, అది ఎక్సెప్షనల్ కేసులో వదిలేసినా కానీ ఇది మాత్రం మరీ వరస్ట్ కేసు. మీరెవరు కూడా సరే ఏదైనా డబ్బులు ఇవ్వాలంటే ఒక 1,000, 2,000, 5,000 మీ స్థాయికి తగ్గట్టు, మీ స్తోమతకు తగ్గట్టు ఇచ్చేయండి. అంతేగాని నాలాగా క్రెడిట్ కార్డు తీసి ఇవ్వడం, అసలు క్రెడిట్ కార్డు 1,00,000 రూపాయలతో పోయింది కాబట్టి సరిపోయింది, అక్కడ లిమిట్ అదే. లేకపోయింది ఎంత ఉంటే అంత వాడేసేవాడు, నాకు టోపీ పెట్టేవాడు. సో ఇలా సెకండ్ కేసు అనేది ఇలా ఉంది. మీరెవరు కూడా ఇలాంటి తప్పు మాత్రం చేయొద్దు. దయచేసి రిక్వెస్ట్ చేస్తున్నా నా సబ్స్క్రైబర్స్ అందరికీ, మనం మనీ సంపాదించడానికి ఎంత కష్టపడతామో మనకు తెలుసు. ఆ మనీ వాల్యూ అనేది మనకు తెలుసు. ఇలా ఈజీగా మోసం చేసే ఫ్రెండ్స్ మాత్రం ప్రతి ఒక్కరి లైఫ్లో ఉంటారు. సో వాళ్ళని చాలా జాగ్రత్తగా కనిపెట్టండి. డబ్బులైనా ఇవ్వండి, కానీ క్రెడిట్ కార్డులు అలాంటివి మాత్రం ఇవ్వద్దు. ఇంకా లాస్ట్ కేసు వచ్చి, ఇది కూడా ఇంకొక కేసు. కొంచెం ఏదో మంత్లీ ఒక 1,000, 2,000 వస్తుందని ఆశపడి ఇంకొక ఫ్రెండ్, ఆ ఫ్రెండ్ కూడా 10th క్లాస్ వరకు కూడా, ఆ ఫ్రెండ్ ఏంటంటే ఒక చెప్తుంటారు కదా చైన్ ప్రాసెస్, పైన వాడు మన రిజిస్ట్రేషన్ చేయించుకుంటే వాడి కింద లింక్స్, అది అందరికీ తెలిసే ఉంటుంది చైన్ ప్రాసెస్. ప్రతి ఒక్కరు చాలామంది కూడా మోసపోయి ఉంటారు. నన్ను ఎలా మోసం చేశాడంటే, కాల్ చేసి అరే ఈ విధంగా ఒకటి ఉంది, అదేంటంటే డబ్బులు పే చేస్తే ఆ డబ్బులు వేస్ట్ అవ్వకుండా నీకు ప్రోడక్ట్స్ వస్తాయి, ఆ ప్రోడక్ట్స్ నేనే అమ్మిస్తాను, నేనే అమ్మించి నీకు డబ్బులు ఇస్తాను, నీ కింద పలానోళ్ళు వస్తారు, అంటే జాయిన్ అవుతారు. సో వాళ్ళు జాయిన్ అయినప్పుడు ఆ డబ్బులు నీకు వస్తుంది. సో ఇలా మంత్లీ వస్తుంటుంది నీకు ఇన్వెస్ట్మెంట్ లాగా, అది ఇది అని చెప్పి చెప్తాడు. మనమేమైనా ఊరుకుంటామా? సరే పోనీ మంత్లీ ఎంతో కొంత, ఒక 1,000, 500 ఊరికే వచ్చే మనీ కోసం ఆశపడి చేసిన మిస్టేక్ ఇది. అరౌండ్ 30,000, 20,000, 22,000 ఎగ్జాక్ట్గా అయితే గుర్తులేదు, బట్ 20,000 అబోవ్నే. మళ్ళీ ఏంటి, ఇది సరిపోదు, ఇది కాదు, ఇంకొక 2 ఉన్నారు మా ఫ్రెండ్స్, వాళ్ళకి కొంచెం డబ్బులు కావాలి, అవి హెల్ప్ చెయ్యి, అది ఇదని చెప్పి నాకు ఇంకా టోపీ పెట్టడం స్టార్ట్ చేశాడు. అప్పుడు నేనేం చెప్పాను, ముందు ఇది కానీరా, తర్వాత అది చూద్దాం అని ఎలాగో స్కిప్ చేశాను. లేకపోయింటే నాకు అది కూడా బ్యాండ్ బజా అయ్యేది. సో ఊరికే వచ్చే మనీ కోసం కూడా ఆశపడద్దు. నా లైఫ్లో జరిగిన ఈ 3 సంఘటనలు వేరేటివి. ఫస్ట్ కేసు మాత్రం మీరు ఒకవేళ హెల్ప్ చేశాము, అది ఎక్సెప్షనల్ కేస్, బట్ మీరు మాత్రం
ఇప్పుడు ఆ డబ్బులు తాగడానికి తీసుకున్నాడు, లేకపోతే తిరగడానికి తీసుకున్నాడు, లేకపోతే ఇంకేదైనా కేసుకి తీసుకున్నాడో మనకు తెలియదు. చెప్పిన కారణం మాత్రం పాపకి హెల్త్ బాగాలేదు. సో ఇలా ఇలా చెప్పే మాయ మాటలని, అబద్ధపు మాటలను మాత్రం అస్సలు నమ్మొద్దు. తర్వాత క్రెడిట్ కార్డు అలాంటివి మాత్రం అసలు ఇవ్వద్దు. ఇంకా లాస్ట్ కేసు వచ్చి ఊరికే వచ్చే మనీ కోసం మాత్రం అస్సలు అస్సలు వెళ్ళొద్దు. అస్సలు దాని గురించి ఆలోచించడం మానేయండి. ఫస్ట్ కష్టపడ్డ సొమ్మే మనకి ఎప్పటికీ ఎన్నటికీ మనతోనే ఉంటుంది. అది యూట్యూబ్ నుంచైనా కావచ్చు, లేదంటే నువ్వైనా సాఫ్ట్వేర్ జాబ్ చేస్తుంటే దాని నుంచి కావచ్చు, ఇంకేదైనా కష్టం బయట పనికి వెళ్తే దాని నుంచి కావచ్చు. దేని నుంచి వచ్చినా సరే ఆ అమౌంట్ అనేది మనకి చివరి వరకు ఉంటుంది. గట్టి సొమ్ము అంటారు, అంత గట్టి సొమ్ము అయితే జారదు అని అంటారు. సో ఊరికే వచ్చే సొమ్ము ఎక్కడైనా ఎలా అయినా పోద్ది. మనకి గట్టిగా వచ్చే సొమ్మే చివరి వరకు ఉంటుంది. అంతే ఫ్రెండ్స్, ఈ వీడియోలో మీరు మాత్రం ఇలా మోసపోవద్దు. మరి నెక్స్ట్ వీడియోలో మంచి కంటెంట్తో మీ ముందుకు వచ్చేస్తాను. అంటిల్ దెన్, బై బాయ్, థ్యాంక్ యూ.